ఇటీవల కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళ మనుషులన్న విషయం కూడా మర్చిపోయి కేవలం వాళ్ళ వ్యాపారం కోసం డబ్బు సంపాదించడం కోసం డబ్బు కోసం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు తాగే పాలలో కల్తీ చేసి ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న విషయం చాలా బాధాకరం. ఈ సందర్భంగా మనం గమనిస్తే కొంతమంది వ్యాపారస్తులు పాలని పౌడర్ల ద్వారా అలాగే పామాయిల్ యూరియాని మిక్స్ చేసి వాటితో కలిపి కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ని మిక్స్ చేసి పాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఉత్పత్తి చేసిన పాలని సరఫరా చేసి ఆ పాలు తాగడం వల్ల ఎక్కువ శాతం పిల్లలు వాళ్ళు అనారోగ్యానికి పాలైనారు. కొంతమంది అయితే కిడ్నీ సమస్యలు వచ్చి మరణించడం కూడా జరిగింది. ఈ సంఘటన రాజమండ్రిలో జరగడంతో అనిమల్ హస్బెండరీ అధికారులు అయితే ఏమి అలాగే మన ఫుడ్ సేఫ్టీ అధికారులందరూ కూడా కలిసి చాలా చోట్ల మదనపల్లి జిల్లా వ్యాప్తంగా అలాగే మదనపల్లిలో కూడా చాలా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చాలా అభినందనీయకరం. దీంతో పాటు కేవలం డైరీల్లోనే కాకుండా పాల కేంద్రాల్లోనే కాకుండా మదనపల్లిలో ఎక్కువ శాతం ప్రజలు పాల ప్యాకెట్ల ద్వారా తీసుకుంటే దాంట్లో నాణ్యత ఉందని, డైరీ పాలల్లో కూడా కొద్దిగా నాణ్యత తక్కువ ఉంటుందని చెప్పి డైరెక్టుగా కొంతమంది రైతుల దగ్గర లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకుంటే కొద్దిగా స్వచ్ఛత ఉంటాయని చెప్పి ఎక్కువ శాతం ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎన్టీఆర్ సర్కిల్లో అయితే ఏమి, మన చౌడేశ్వరి సర్కిల్లో అయితే ఏమి, రామారావు కాలనీ అయితే ఏమి, రామాలయం దగ్గర కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, అక్కడే కాదు చాలా చోట్ల ప్రైవేట్ వ్యక్తులు పాలను విక్రయిస్తున్నారు. వాటితో పాటు ఏవైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కేంద్రాల్లో కూడా తనిఖీ చేసి ఆ పాలల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, కల్తీ జరిగినాయా అని చెప్పి వాటిని కూడా ఎంతో ఇన్స్పెక్షన్ చేయాల్సిన పరిస్థితి ఎంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా బహుజన్ యువసేన BOS ఆధ్వర్యంలో అనిమల్ హస్బెండరీ అధికారి గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కావున ఈ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఉంచుకొని ప్రాణాలకి ఎంతో ప్రమాదకరమైన కల్తీ పాలలు జరగకుండా మన అన్నమయ్య జిల్లాలో మరీ ముఖ్యంగా మదనపల్లి ప్రజలు ఆ బారిన పడకుండా పిల్లలు ఆ అనారోగ్యానికి గురవ్వకుండా చర్యలు తీసుకునే విధంగా కేవలం డైరీల్లోనే కాకుండా అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మళ్ళా మన మదనపల్లి దౌర్భాగ్యం ఏమంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. ఇక్కడ జిల్లా అధికారులు ఖచ్చితంగా ఉండాలా, కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ ఇక్కడ ఉండడం లేదు. వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో కూడా కావున వెంటనే ఆ అధికారులు కూడా ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మదనపల్లిలో చేరి ఈ చుట్టుపక్కల ఉన్న అన్నిటిని కూడా తనిఖీలు నిర్వహించి ఒక హోటల్స్ అయితే ఏమి అలాగే టీ షాపులు అయితే ఏమి అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్య రీత్యా వాళ్ళు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.